హలో ఫ్రెండ్స్, ఈరోజు మన అంశం క్రిస్టియానిటీ అండ్ క్రిస్టియన్ మిషనరీస్, క్రైస్తవ్యము మరియు క్రైస్తవ మిషనరీలు. దాదాపు 300 సంవత్సరాల క్రితం భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉండేవో, భారతదేశంలో స్థితిగతులు అంటే సామాజికంగా, సాంఘికంగా, కుటుంబ పరంగా ఎలా ఉండేవో భారతదేశ ఆధునిక చరిత్ర చెబుతోంది. సో ఈ విధమైనటువంటి నేపథ్యంలో క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి అద్భుతమైనటువంటి సంఘ సంస్కరణలు చేశారు. వాళ్ళు చేసినటువంటి సంఘ సంస్కరణలు ఏమిటి, వాళ్ళు ఏ విధంగా డెవలప్మెంట్ని తీసుకొచ్చారు, ఏ కోణంలో వారు కష్టపడి పనిచేశారు, వాళ్ళకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎంత అద్భుతమైనది ఇత్యాది విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మనం బైబిల్ని చూసుకున్నప్పుడు క్రొత్త నిబంధనలు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు 3 లేదా 4 సువార్త ప్రయాణాలు చేసినట్టు మనం చూస్తాం. ఈ 4 సువార్త ప్రయాణాలు ఏంటో కాదు, మిషనరీ జర్నీస్. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అంటే ప్రభువుని అంగీకరించిన తర్వాత కేంకరికి వెళ్తాడు, మరలా అక్కడి నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తాడు, లుస్త్రాకి వెళ్తాడు, పృగియాకి వెళ్తాడు, స్పెయిన్కి వెళ్తాడు. ఇలా చాలా రకాలైనటువంటి ప్రయాణాలు చేసి అనేకమైనటువంటి ప్రాంతాలకు తిరిగి ఆ తర్వాత మరలా చివరికి రోమ్కి వెళ్తాడు. సో ఈ విధముగా మిషనరీ జర్నీస్ చాలా వరకు చేసి చాలా సంఘాలను అపోస్తలుడైనటువంటి పౌలు స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు చక్కటి లేఖనబద్ధమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి పుస్తకాలు కూడా రాస్తాడు సంఘాలకు. అవే పౌలు పత్రికలు. సో ఈ విధముగా ఏ విధముగా అయితే మిషనరీ జర్నీస్ చేశాడో దాన్ని బట్టే మనం మిషనరీస్ చేసినటువంటి సంఘ సంస్కరణలకు కూడా లింక్ పెట్టి చెప్పొచ్చు. ఎందుకంటే క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి సంఘ సంస్కరణలు బైబిల్కి సంబంధించినది కాదు, బైబిల్కి సంబంధం లేకుండా చాలా వరకు ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్టు అని అంటారు చాలామంది. కానీ క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి సబ్జెక్ట్ అంటే క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి సంఘ సంస్కరణలంతా కూడా బైబిల్కి అనుబంధంగా ఉన్నటువంటి సబ్జెక్టే. ఇది మిషియాలజీ అనే సబ్జెక్టులోకి వస్తుంది, అంటే క్రైస్తవ మిషనరీల యొక్క శాస్త్రం. మరి ఎవరు ఎప్పుడు ఎలా వచ్చారు అంటే క్రీస్తు శకము 52 లేదా 55 సంవత్సరంలో అపోస్తలుడైనటువంటి తోమ భారతదేశానికి రావటం జరిగింది అని చరిత్ర చెబుతుంది. అతను కేరళకి అలాగే మద్రాస్కి వచ్చి పలు ప్రాంతాలు తిరిగి సువార్త పరిచర్య చేశాడు అనే సాంప్రదాయ చరిత్ర చెప్తుంది. దానికి సంబంధించినటువంటి రుజువులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మరికొంత కాలానికి ప్యాంటియోనస్ అనే వ్యక్తి కేరళకు లేదా ఇండియాకి రావటం జరిగింది. ఆ తర్వాత మరికొంతమంది రావటం జరిగింది. తోమా ద్వారా భారతదేశంలో ఏర్పడినటువంటి క్రైస్తవ మూలాలను బట్టి చాలామంది క్రీస్తు బిడ్డలుగా, విశ్వాసులుగా మారారు భారతీయ ప్రజలు. సో ప్రపంచంలో మరి ఏ దేశానికి సువార్త అందడానికంటే ముందు భారతదేశానికి సువార్త అందింది అనేది కూడా చరిత్రపరంగా వాస్తవమే. సో అలా మనం చూసుకుంటూ వస్తే 1800 అంటే 1793 ఆ టైంలో విలియం కేరీ అనే ఒక క్రైస్తవ మిషనరీ కలకట్టాకు వస్తాడు, అంటే ఈ వెస్ట్ బెంగాల్కి వస్తాడు. సో ఆ తర్వాత అతను సుమారు 6 సంవత్సరాల పాటు ఇక్కడ వ్యవసాయం చేసి ఈ ఇండిగో ప్లాంట్స్లో ఆ వ్యవసాయం చేసి ఈ విధమైనటువంటి పనులు చేసుకుంటూ అతను మెల్లమెల్లగా బైబిల్ ట్రాన్స్లేషన్ కానివ్వండి, లేకపోతే సువార్త పరిచర్య కానివ్వండి, సంఘాలను స్థాపించడం కానివ్వండి, వాళ్ళు చేయటం జరిగింది. భారతదేశంలో అసలు ఎందుకు సంఘ సంస్కరణలు చేశారు క్రైస్తవ మిషనరీలు అంటే దాదాపు 300 సంవత్సరాల కాలం
లో అంటే ఇప్పటికీ వెనక్కి వెళితే దాదాపు 300 సంవత్సరాల కాలంలో సతీ సహగమనం కానివ్వండి, కుష్టు రోగులను నెట్ట నిలువున సజీవంగా దహనం చేయటం కానివ్వండి, ఇలాంటివి జరిగేవి. కడుపును పుట్టినటువంటి సొంత పసికందులను అంటే ఆడ పసికందులను మొసళ్లకు వేయటం జరిగేది. అంటే క్రోకడైల్స్ అంటాం కదా, క్రూర మృగాలకి, క్రోకడైల్స్కి అంటే టైగర్స్కి లేకపోతే ఈ సింహాలకి ఈ విధంగా వేయటం జరిగేది. ఎప్పుడైతే క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి రావటం జరిగిందో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అతి కిరాతకమైనటువంటి దురాచారాలను వాళ్ళు అరికట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంత మాత్రమే కాదండి, బహుభార్యత్వం లాంటివి, బాల్య వివాహాలు లాంటివి, సతీ సహగమనం, సతీ అనుగమనం, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, పుట్టింగ్ నెయిల్ ఇంటు ద థ్రోట్ అని ఇలాంటి భయంకరమైనటువంటి దురాచారాలు అప్పట్లో అమల్లో ఉండేవి. అంత మాత్రమే కాకుండా జగన్నాథ స్వామి రథచక్రాల క్రింద తలలు పెట్టి వాళ్ళు ఆత్మాహుతి చేసుకోవటం, నదుల్లో దూకేయటం, లేకపోతే నోట్లోనూ చెవుల్లోనూ ముక్కుల్లోనూ బురదను కుక్కి హత్య చేయటం, ఇలాంటి ఆచారాలు ఉండేవి. అంటే ఇవి పుణ్యకార్యాలుగా వాళ్ళు భావించేవారు. సో ఎంత భయంకరమైనటువంటి పాశవికమైనటువంటి ఆచారాలు అమల్లో ఉన్నటువంటి సమయంలో క్రైస్తవ మిషనరీలు వచ్చి కేవలం సువార్త చెప్పి మాత్రమే వాళ్ళు సరిపెట్టుకోకుండా మొట్టమొదట వాళ్ళు చీకట్లో ఉన్నటువంటి ప్రజలను వెలుగులోనికి తీసుకురావడానికి సంఘ సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ సంఘ సంస్కరణలు తీసుకొచ్చే పనిలో భాగంగా బైబిల్లో ఉన్నటువంటి నైతిక విలువలు స్కూల్స్లోనూ తర్వాత కాలేజెస్లోనూ వాళ్ళు సిలబస్లుగా బోధించడం జరిగింది. అంటే సంఘ సంస్కరణలు తీసుకొచ్చే క్రమములో ముఖ్యంగా 2 అద్భుతమైనటువంటి ప్రణాళికలు వాళ్ళు పెట్టుకున్నారు. ఎవరు? క్రైస్తవ మిషనరీలు. ఆ 2 ప్రణాళికలు ఏంటి అంటే, ఒకటి ఎడ్యుకేషన్, 2 మెడికల్ హెల్ప్. ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ తీసుకురావడం ద్వారా సంఘములో, సమాజంలో ఈ విధమైనటువంటి కిరాతకమైనటువంటి ఆచారాలు అమల్లో ఉన్నాయి కాబట్టి ఇవి ఏమాత్రం హర్షించదగినవి కావు, ఏమాత్రం ఆహ్వానించదగినవి కావు, ఏమాత్రం అనుసరించదగినవి కావు, ఏమాత్రం పాటించడానికి ఆస్కారం లేని విధంగా ఉన్నాయి. కాబట్టి వీటిని మనం ఇరాడికేట్ చేయాలి అని చెప్పేసి మూఢనమ్మకాలను నిర్మూలించే విధముగా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆధునిక భావజాలాలు తీసుకురావడం జరిగింది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారా క్రైస్తవ మిషనరీలు. అలాగే ఆన్ ద అదర్ హ్యాండ్ వాళ్ళు చేసింది ఏంటి అంటే వైద్యం. అంటే మన భారతదేశంలో సరైనటువంటి వైద్య సదుపాయాలు లేక రోగముతో ముదిరిపోయి చాలామంది మృత్యువుడిలోకి వెళ్ళిపోయేవారు. అలాగే ముఖ్యంగా మహిళలకు జరిగినటువంటి ఈ యొక్క అంటే మహిళలకు సంభవించినటువంటి శారీరక రోగాలను బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి అవకాశం లేని విధముగా స్త్రీలకు పరిస్థితులు ఉండేవి. అంటే కనీసం ఒక మగాడితో మాట్లాడడానికి లేదా ఒక మగ వైద్యుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క సమస్యను చెప్పుకోవటానికి కూడా అవకాశం లేకుండా 4 గోడల మధ్య బంధించారు స్త్రీని. మగవాడితో మాట్లాడకూడదు అనే ఒక రకమైనటువంటి కండిషన్ బట్టి చాలామంది ఆడవాళ్ళు రోగాలతో వాళ్ళు చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇందుకనే క్రైస్తవ మిషనరీలు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను నిర్వహించి మొట్టమొదటిగా లేడీ డాక్టర్స్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్ కానివ్వండి, లేకపోతే ఒక అన్నా సారా కుగ్లర్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ లేడీ డాక్టర్స్గా కొంతమంది ఇండియాకి వచ్చి సేవలు అందించారు. మరి కొంతమంది వేరే దేశాల్లో ఉండి కూడా ఇండియాలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహాన్ని, పురోద్బలాన్ని ఇచ్చి వైద్య సదుపాయాలు కలిగించారు.
సో ఈ విధముగా క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ఒకవైపు సంఘ సంస్కరణలు తీసుకురావడానికి ఆధునిక ఆంగ్ల విద్యను ప్రవేశపెడితే మరొక వైపు వాళ్ళు మూఢనమ్మకాలు, రోగాలు నివారించడానికి వైద్య సదుపాయాలు అందించడం జరిగింది. మీరు చూస్తే భారతదేశంలో అధిక మొత్తములో కట్టబడినటువంటి స్కూల్స్ కానివ్వండి, అధిక మోతాదులో కట్టబడినటువంటి ఆసుపత్రులు కానివ్వండి క్రైస్తవ మిషనరీలవే. నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు బెంగాల్లో ప్రారంభించబడినటువంటి సంఘ సంస్కరణలు చూసుకుంటే సౌత్ ఇండియాలో రాజమండ్రి, విశాఖపట్నంలో ప్రారంభించబడ్డాయి. నార్త్ ఇండియాలో ఎడ్యుకేషన్కి హబ్బు కలకత్తా అయితే మనకు సౌత్ ఇండియాలో ఎడ్యుకేషన్కి హబ్బు గుంటూరు. నార్త్ ఇండియాలో సంఘ సంస్కరణలు స్టార్ట్ చేసింది క్రైస్తవ మిషనరీలు అయితే ఆ క్రైస్తవ మిషనరీల యొక్క విప్లవ సెగ మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కందుకూరి వీరేశలింగం గారికి కానివ్వండి, గురజాడ అప్పారావు గారికి కానివ్వండి తగిలింది. ఆ సెగ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి. సో ఈ విధముగా మన భారతదేశంలో సంఘ సంస్కరణలకు పుట్టినిల్లు ఏంటి అంటే బెంగాల్. కారణం ఏంటంటే క్రైస్తవ మిషనరీలు అక్కడికి వచ్చి సువార్త సేవ స్టార్ట్ చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు ఆధునిక భారతదేశ చరిత్ర చూడండి. జర్నలిజం పుట్టినిల్లు బెంగాలు, సంఘ సంస్కరణలకు పుట్టినిల్లు బెంగాలు, అలాగే స్వాతంత్ర సమరయానికి పుట్టినిల్లు బెంగాలు, అలాగే ఈ సతీ సహగమనాన్ని అరికట్టడానికి విప్లవాలని తీసుకొచ్చింది పుట్టినిల్లు బెంగాలు. ఈ విధముగా బెంగాల్లో చాలా సంఘ సంస్కరణలు జరిగాయి. చాలా అద్భుతమైనటువంటి సువార్త సేవ చేయటం ద్వారా బెంగాలు సంఘ సంస్కరణలకు భారతదేశంలో పుట్టినిల్లుగా మారింది, పురిటిగడ్డగా మారింది బెంగాల్. సో అక్కడి నుంచే భారతదేశంలో నలువైపులా కూడా సంఘ సంస్కరణలకు సంబంధించినటువంటి ఆధునిక భావాలు స్ప్రెడ్ అయ్యాయి. పేపర్ వచ్చింది అక్కడే. ఆ తర్వాత బ్యాంక్ సిస్టమ్ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ కానివ్వండి అక్కడి నుంచి వచ్చాయంట. స్వాతంత్ర సమరానికి సంబంధించినటువంటి విప్లవ భావాలు అక్కడే స్టార్ట్ అయ్యాయి. ఆధునిక భావాజాలతో కూడినటువంటి ఆంగ్ల విద్య అక్కడే స్టార్ట్ అయ్యింది. విద్య, వైద్యం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి భారతదేశం నలుమూలలకి వ్యాప్తి చెందడం జరిగింది. సో ఇంకొక పాయింట్లో మనం ఆలోచించుకుంటున్నప్పుడు డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విషయాలన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయి? ఈ విషయాలన్నీ కూడా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే స్కూల్ సిలబస్లో ఉంటాయా? ఉండవు. లేకపోతే మరి డిగ్రీ సిలబస్లో ఉంటాయా? కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఉండవు. మీకు ఎక్కడ ఉంటాయి అంటే ఆనాటి కాలములో క్రైస్తవ మిషనరీలు జీవించినటువంటి సమయంలో కాంటెంపరీస్ అంటాం కదండి, సమకాలికులు ఎవరైతే ఉంటారో ఆ సమకాలికులు హిందువులు రాసినటువంటి గ్రంథాల్లో ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవి ఇలాంటి అద్భుతమైనటువంటి భావాజాలంతో కూడినటువంటి సంఘ సంస్కరణలు, చరిత్ర విషయాలు, చరిత్ర రుజువులు మనకి స్కూల్స్లో సిలబస్లో ఉండవు, కాలేజీ సిలబస్లో ఉండవు, ఈ కరికులంలో ఉండవు. మనకి ఎక్కడ ఉంటాయి అంటే ఆనాటి కాలంలో అంటే క్రైస్తవ మిషనరీలు జీవించినటువంటి సమయంలో వాళ్ళతో పాటు ఎవరైతే హిందువులు జీవించారో సమకాలికులు, ఆ హిందూ రచయితలు, హిందూ సంఘ సంస్కర్తలు రాశారు వాళ్ళ పుస్తకాల్లో. దేవునికి స్తోత్రం కలిగిన కాక వాటిని మనం చదవాలి. ఉదాహరణకు విలియం కేరీ గురించి మనం చదువుకోవాలి అనుకోండి, విలియం కేరీ పుస్తకాలు చదివితే ఓకే, కానీ విలియం కేరీ గురించి రాజా రామ్మోహన్ రాయ్ రాశాడు. విలియం కేరీ గురించి ఏమండి ఆనాటి కాలంలో ఉన్నటువంటి కొంతమంది హిందూ మేధావులు రాశారు. సో వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు కూడా మనం చదివి తీరాలి. అప్పుడు అస్సలైనటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి. అలాగే ఇప్పుడు ఈ భారతదేశంలో ఈ సౌత్ ఇండియాలోకి వచ్చామనుకోండి, మచిలీపట్నంలో నోబెల్ కాలేజ్ అని ఒకటి ఉంది. ఈ నోబెల్ కాలేజీ గురించి మనం స్టడీ చేయాలి అంటే క్రిస్టియన్ లిటరేచర్ చదివితేనే కాదు. మనకి అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి వాళ్ళు కానివ్వండి, రఘుపతి వెంకట రత్నం నాయుడు లాంటి వాళ్ళు కానివ్వండి,
వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు లేదా వాళ్ళ యొక్క బయోగ్రఫీ చదివితే మనకి విలువైనటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మనకి బయటకు వస్తుంది. కారణం ఏంటంటే ఆనాటి కాలంలో అంటే నోబుల్ దొరగారు జీవించినటువంటి టైంలోనే ఇంచుమించు కుడి ఎడంగా అదే కాలానికి వీళ్ళు కూడా జీవించారు కాబట్టి. సో ఆనాటి కాలంలో జరిగినటువంటి పరిస్థితులు, సంభవించినటువంటి కార్యాలన్నీ కూడా ఈ హిందూ మేధావులు వాళ్ళ యొక్క పుస్తకంలో రాసుకున్నారు. సో ఈ హిందూ మేధావుల యొక్క ఆటోబయోగ్రఫీలు కానివ్వండి, బయోగ్రఫీలు కానివ్వండి, మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ క్రైస్తవ మిషనరీల యొక్క జీవిత చరిత్రలు, వాళ్ళ యొక్క త్యాగపూరితమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. అలాగే మనకి గిడుగు రామ్మూర్తి యొక్క బయోగ్రఫీ కూడా, గిడుగు రామ్మూర్తి యొక్క ఆటోబయోగ్రఫీ లాంటివి కూడా చదివితే ఆనాటి కాలంలో జీవించినటువంటి మిస్ మన్రో అనే ఒక గొప్ప అంకిత భావంతో సేవ చేసినటువంటి క్రైస్తవ మిషనరీ గురించి మనకు తెలుస్తుంది. ఆమె సవర ప్రజల మధ్యకు వెళ్ళి, భాష రాకపోయినా సవర ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మింగిల్డ్ అయిపోయి, వాళ్ళతో కలిసిపోయి, వాళ్ళతో కూర్చుని, వాళ్ళతో చక్కగా భేటీ అవి, వాళ్ళు పెట్టింది తిని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ భాషను నేర్చుకుని వాళ్ళ భాషలో సువార్త ప్రకటించిన మహా గొప్ప గనురాలు ఆమె. దేవునికి స్తోత్రం కలిగింది గాక, మిస్ మన్రో. సో ఆ మిషనరీ గురించి రాసింది ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి. సో గిడుగు రామ్మూర్తి గారి యొక్క బయోగ్రఫీ లేదా ఆటోబయోగ్రఫీ చదివితే ఆనాటి కాలంలో జీవించినటువంటి మిషనరీల యొక్క చరిత్ర మనకు తెలుస్తుంది. అంటే ఆ సమకాలికులు కాబట్టి ఆయన రాశాడు కొంతవరకు. అలాగే మనం ఈ కొండ వెంకటప్పయ్య పంతులు గారి యొక్క చరిత్ర మనం చదవమనుకోండి, ఆనాటి కాలంలో గుంటూరులో ఎవరైతే క్రైస్తవ మిషనరీలు సేవ చేశారో వారి యొక్క జీవిత చరిత్రను కొంతవరకు ఆయన రాయటం జరిగింది. లూథరన్ మిషనరీ మహిళ అయినటువంటి అన్నా సారా కుగ్గలర్ అనే మహా గొప్ప వీరవనిత అండి ఆమె. నిజంగా ఎంతో మహా గొప్ప అంకిత భావంతో పేద ప్రజలకు సేవ చేసిన మహా గొప్ప వైద్య మిషనరీ ఆమె. ఇంటింటికి వెళ్ళి, అమ్మ మీ ఆరోగ్యం ఎలా ఉంది తల్లి, పిల్ల పాపలో ఆరోగ్యంగా ఉన్నారా అని చెప్పేసి ఆమె ఇంటింటికి వెళ్ళి ఐ రిపీట్ ఇట్ అగైన్, ఇంటింటికి వెళ్ళి ఈ మాట ఎవరు రాస్తున్నారు అంటే కొండ వెంకటప్పయ్య గారు తన యొక్క ఆటోబయోగ్రఫీలో డాక్టర్ కొగ్గులరు దొరసాని కొలది మాసముల క్రిందట, కొలది మాసములు అంటే ఓల్డ్ తెలుగులో కొద్ది నెలల క్రిందట, మాసము అంటే నెల, కొలది అంటే కొన్ని, కొలది మాసముల క్రిందట అమెరికా నుండి మిషనరీగా వచ్చి ఈ యూరిలో అంటే ఊరిలో ఇండ్లకు పోయి, దట్ మీన్స్ డోర్ టు డోర్ ఆర్ హౌస్ టు హౌస్, షీ యూస్ టు విజిట్ ఎవ్రీ హౌస్, షీ లవ్డ్ ద పీపుల్ అండ్ షేర్ ద గాస్పెల్ అండ్ షీ గేవ్ ద మెడిసిన్ ఫ్రీలీ. సో ఆమె ఇంటింటికి తిరిగి హౌస్ విజిటింగ్ చేసి అందరినీ కూడా ఆమె పలకరిస్తూ ఆరోగ్యాన్ని తెలుసుకుంటూ రోగులు ఎవరైనా ఉంటే ఆమె ఉచితంగా వైద్య సహాయం చేసేదంట. ఈ మాట ఎవరు చెప్తున్నారు? కొగ్గులర్ దొరసాని గూర్చి కొండ వెంకటప్పయ్య అంటే దేశభక్త కొండ వెంకటప్పయ్య బ్రాహ్మణుడు, ఆయన రాస్తున్నాడు ఈ యొక్క ఆటోబయోగ్రఫీలో, తన యొక్క స్వీయ చరిత్రలో. ఇండ్లకు పోయి ఉచితముగా రోగులకు చికిత్స చేయుచుండెను, సమర్థురాలని అప్పటికే పేరు పొందెను, కాబట్టి ఎట్లయినను ఆమెను తీసుకొని వచ్చి ఆమె చేత చికిత్స చేయించిన ఎడల చిన్నవాడు దక్కునని ఆశతో నన్ను కోరిరి అని చెప్పేసి తన యొక్క స్వీయ అనుభవంలో, తన యొక్క స్వీయ చరిత్రలో రాసుకుంటూ ఉన్నాడు. ఎవరి కోసం? కొగ్గులరు దొరసాని అంటే ఆమె అమెరికన్ లూథరన్ మిషనరీ మహిళ, వైద్య సహాయం చేసినటువంటి మహిళ, అంటే షీ ఈజ్ ఎ డాక్టర్. సో ఈ విధముగా డియర్ ఫ్రెండ్స్, మనం మిషనరీస్ గురించి తెలుసుకోవాలి అంటే కేవలం ఇంగ్లీష్ బుక్స్, క్రిస్టియన్ లిటరేచర్ మాత్రమే కాకుండా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఎవరి పుస్తకాలు చదవచ్చు అంటే, ఆనాటి కాలములో
జీవించినటువంటి హిందూ మేధావులు, బ్రాహ్మణ మేధావులు కొంతమంది తమ యొక్క జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు రాసుకున్నారు. సో వాళ్ళ పుస్తకాల్లో క్రైస్తవ మిషనరీల యొక్క అద్భుతమైనటువంటి సేవ పరిచర్యను వాళ్ళ యొక్క గ్రంథాల్లో మనం చదవవచ్చు. సో ఈ విధముగా ఒక న్యూ అప్రోచ్ మీరు తీసుకోండి. మిషనరీస్ మీద మీరు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే న్యూ అప్రోచ్ స్టడీ చేయడానికి ఈ క్రైటీరియా మీరు తీసుకోండి. అంత మాత్రం కాకుండా ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, నేను ఇచ్చే సలహా లేదా సూచన ఏంటంటే, మీరు కేవలం ఒక క్రైస్తవ విశ్వాసగా మాత్రమే జీవించడం కాకుండా క్రైస్తవ విశ్వాసగా జీవిస్తూ అదనంగా మీరు ఒక బాధ్యతను మీ భుజస్కంధాల మీద పెట్టుకోండి. ప్రభు కోసం ఒక లిటరేచర్ వింగ్ మీరు స్టార్ట్ చేయండి. లేదా దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతుల ద్వారా ఏదైనా మంచి పుస్తకం రాయండి. థియాలజికల్గా ఏదైనా ఒక ఇనిషియేట్ తీసుకుని అదనంగా మీరు ఏదైనా ప్రభు యొక్క రాజ్యవ్యాప్తికి కష్టపడి పని చేయండి. అప్పుడు కేవలం ఆదివారం ఆరాధనకు వెళ్ళే ఒక సామాన్య విశ్వాసగా మాత్రమే మీరు పరిమితం కాకుండా అదనంగా ఇంకొక శ్రేష్టమైనటువంటి పనిని మీరు దేవుని కోసం చేసినట్టు మీకు ఒక కాన్ఫిడెంట్ మీరు బిల్డప్ చేసుకుంటారు. వేరే వాళ్ళకి కూడా మీరు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. మిషనరీస్ చేసింది అదే. కేవలం వాళ్ళ స్వార్థ ప్రకటించి మాత్రమే చేతులు దులుపుకోలేదండి. ఇదే ఈరోజు మన సబ్జెక్టు, క్రిస్టియానిటీ అండ్ క్రైస్తవ మిషనరీలు. వాళ్ళు కేవలం స్వార్థ ప్రకటించి మాత్రమే వాళ్ళు సరిపెట్టుకోలేదు. దే వర్క్డ్, దే షోడ్ దేర్ లవ్ బై దేర్ వర్క్స్. తమ యొక్క క్రియల ద్వారా, తమ యొక్క పనుల ద్వారా దేవుని యొక్క ప్రేమను ఎదుటివారికి కనపరిచారు. దే ఎస్టాబ్లిష్డ్ వెల్ హాస్పిటల్స్ అండ్ ఆల్సో స్కూల్స్ టు షో and to demonstrate the love of God. సో ఈ విధముగా భారతదేశంలో క్రైస్తవ మిషనరీల యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి అంటే హిందూ మేధావులు రాసినటువంటి జీవిత చరిత్రలు మనం చదవవచ్చు. అలాగే మరి కేవలం వాళ్ళు చేసినటువంటి సేవను కేవలం మన మాటల ద్వారా చెప్పుకోవటం మాత్రమే కాకుండా వాళ్ళ ద్వారా మన స్ఫూర్తిని పొంది మనం ఎంతవరకు మిషనరీ వర్క్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలి మిషనరీస్ గురించి మనం తెలుసుకొని, అంటే తెలుసుకోవటం మాత్రమే కాకుండా లిటరల్గా మనం తెలుసుకోవటం మాత్రమే కాకుండా వీ ఆల్సో హ్యాస్ టు డూ సమ్ వర్క్ లైక్ హౌ దే డిడ్. వాళ్ళు ఏ విధముగా మిషనరీ వర్క్ చేశారో ఈరోజు మనం కూడా అలాగే చేయాలి. ఏం చేయాలో తెలుసా అండి డియర్ ఫ్రెండ్స్? సండే ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఒక ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయండి. మీరు డాక్టర్ అయితే మరి కొంతమందితో మీరు కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని సంఘ సభ్యులతో ఏదైనా ఒక కోల్గేట్ వారి యొక్క కంపెనీ దగ్గర నుంచి, లేకపోతే ఏదైనా మంచి వైద్య శిబిరం ఏర్పాటు చేసేవాళ్ళు కొంతమంది ఉచితంగా ముందుకు వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మెడిసిన్స్ తీసుకోండి. లేకపోతే నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి మెడికల్ కిట్స్ ఉంటాయి కొన్ని, సో వాటిని తీసుకోండి. సిరప్లు తీసుకోండి, టాబ్లెట్స్ తీసుకోండి. అంటే వాళ్ళు కంపెనీని డెవలప్ చేసుకోవటానికి, పబ్లిసిటీ చేసుకోవటానికి కొన్ని వస్తువులు వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. సో ఆ విధముగా ఒక కమిటీ మీరు ఏర్పాటు చేసుకుని చక్కటి వైద్య శిబిరాన్ని మీరు నిర్వహించండి. సో ఆ విధముగా వైద్య శిబిరం నిర్వహించడం ద్వారా దేవుని యొక్క ప్రేమను ఆ విధంగా మీరు చూపించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారు కేవలం సువార్త చెప్పేసి పంపించేది, భౌతికమైనటువంటి అవసరత తీర్చాడు. ఆయన వీధికి, ఆయన ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆయన దగ్గరకు వచ్చినటువంటి రోగులను ఆయన స్వస్థపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనిషి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాడో ఇంట్లో కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందో ఇరుగు పొరుగు వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే ఇరుగు పొరుగు వారు ఆరోగ్యంగా ఉంటారో ఆ బస్తీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలా కాకుండా ఒక వ్యక్తి అనారోగ్యంతో, అంటువ్యాధితో ఉన్నప్పుడు ఆ అంటువ్యాధి ముదిరిపోయి ప్రక్క వారికి కూడా, లేదా ఇంట్లో ఉన్న వారికి కూడా అది అంటుకోవచ్చు. సో క్రిస్టియన్ మిషనరీస్ వైద్యం విషయంలో చాలా అద్భుతమైనటువంటి సేవ పరిచయం చేశారు. సో మీరు కూడా అప్పుడప్పుడు కొన్ని పల్లెలకు వెళ్ళి ఉచితంగా
కొన్ని మందులు పంపిణీ చేయండి. సో ఈ విధముగా సువార్త సేవలో మిషనరీ వర్క్ చేస్తూ మీరు వైద్యపరమైనటువంటి సేవను చేయొచ్చు. అలాగే మీరు కొంచెం సౌండ్ పార్టీ అనుకోండి, మీరు పేద పిల్లల్ని మీరు ఒక 3 4 అడాప్ట్ చేసుకోవచ్చు. పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో నిరుపేదలుగా కడుపేదలుగా ఉన్నారు కాబట్టి వారికి మీరు నెల దేవుడు మీకు ఇచ్చిన ధననిధిలో నుండి మీరు వారికి ఫీజు చెల్లించినట్టయితే వాళ్ళ యొక్క జీవితాలని మీరు అద్భుతంగా నిర్మాణాత్మక రంగంలో మీరు డెవలప్ చేసిన వారు అవుతారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మీకు తెలుసా, ఎవరైనా ఇచ్చే ఆస్తి ఐశ్వర్యం కనుక ఉంటే ఎడ్యుకేషనేనండి. ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ బ్లెస్సింగ్ అనమాట ఈ సృష్టిలో. ఎవరైనా ఇచ్చే ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే ఆ ఆశీర్వాదము ఎడ్యుకేషన్ అయ్యి ఉండాలి. డబ్బు ఈరోజు ఉంటుంది, తర్వాత ఖర్చు అయిపోతుంది. కానీ ఇచ్చినటువంటి ఎడ్యుకేషను అది మనిషి ఒక మహోన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకువెళ్తుంది. సో క్రైస్తవ మిషనరీలు 2 చేశారు. 1 విద్యను అందించారు, 2 వైద్యాన్ని అందించారు. సో యాజ్ ఎ ట్రూ క్రిస్టియన్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ టు ద సొసైటీ టువర్డ్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, సొసైటీకి కానీ లేకపోతే దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో కానీ మనం క్రిస్టియన్గా మనం ఏం చేస్తున్నాం? కేవలం సండే ఆరాధనకు వెళ్ళి ఆరాధనలో మనం పాలు పంచుకుంటేనే కాదు, కానుక ఇస్తేనే కాదు, లేకపోతే దేవుని యొక్క బల్ల అంటే ప్రభురాత్రి భోజనములు మనం పాలు పంచుకోవటం మాత్రమే కాదు, గెటింగ్ ద బ్లెస్సింగ్స్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఎనఫ్, ఆశీర్వాదాలు తీసుకోవడంతో సరి కాదు. సో ఇలాంటివన్నీ కూడా మనం చేస్తున్నాం. ఓకే, ఒక విశ్వాసగా మాత్రమే మనం పరిమితం అయిపోతున్నాం వీటిని చేసి. బట్ వీ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ సర్కిల్. మనం ఆ యొక్క సర్కిల్లో నుంచి, ఆ యొక్క వలయంలో నుంచి బయటకు వచ్చి అదనంగా మనం ఏదో ఒకటి చేయాలి. మనం యూనిక్గా ఉండాలి ఒక క్రైస్తవ విశ్వాసిగా. సో ఆ విధముగా ఉండాలి అంటే క్రైస్తవ మిషనరీ యొక్క సేవా తత్పరత మనకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఒక విలియం కేరీని తీసుకోండి, లేకపోతే ఒక యానా సారెక్ కుగ్లర్ని తీసుకోండి, లేకపోతే ఒక ఫ్రెడరిక్ హయ్యర్ని తీసుకోండి, లేకపోతే ఈ క్లారా స్వైన్ని మీరు తీసుకోండి, లేకపోతే మిస్ మన్రోని మీరు తీసుకోండి, లేకపోతే మీరు ఫ్లారెన్స్ నైటింగల్ని తీసుకోండి, లేకపోతే ఒక సర్ ఆర్థర్ కాటన్ తీసుకోండి, లేకపోతే మీరు ఇటు ఒంగోలు తర్వాత నెల్లూరు సైడు సేవ చేసినటువంటి ఎవరు జాన్ క్లౌగర్ని మీరు తీసుకోండి. ఎలాగైనా మీరు తీసుకోవచ్చు. ఏ మిషనరీని మీరు తీసుకున్నా వారి యొక్క సేవా గుణము మనకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా బిబ్లికల్ పర్స్పెక్టివ్లోనే వాళ్ళు ఎంతో అద్భుతంగా ఆలోచించి నిర్మాణాత్మక రంగంలో ముందుకు వెళుతూ మన భారతదేశంలో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన వారు అయ్యారు. సో ఈ టైంలో నేను కేవలం మీకు చెప్పేది ఏంటి అంటే, క్రైస్తవ మిషనరీల యొక్క చరిత్రను చెప్పుకోవడంతో మాత్రం సరిపెట్టుకోకండి. కేవలం చరిత్రను చెప్పుకోవడంతో మాత్రమే సరిపెట్టుకోకండి. మనం క్రియాపూర్వకంగా ఏమి చేశాము అనేది ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. మా తాతలు నేతులు నాకారు, మా మూతులు వాసన చూడండి. ఇది వద్దురా, నేను అది కట్ చేయమ్మా. సో క్రైస్తవ మిషనరీల యొక్క సేవ తత్పరతను కేవలం మనం చెప్పుకోవటం మాత్రమే కాకుండా మనం వాళ్ళలాగే క్రియాపూర్వకంగా చాలా పనులు చేయవలసిన వారమై ఉన్నాం. అప్పుడు దేవుడు మనల్ని బట్టి హర్షిస్తాడు, మనల్ని బట్టి సంతోషిస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.